అంటే అసెంబ్లీలో దాని పరంగా చంద్రబాబు గారు కానీ డిసిషన్ మీరు ఆయన కోరిన నాగేంద్ర గారు అడిగినట్టు జరుగుతుందని చూద్దాం. అట్లాగే ఇప్పుడు సుబ్బారావు గారు అంటే వచ్చాక క్లారిటీ ఇస్తే బాగుండేదా చిరంజీవి గారు, అంటే ఈ లెటర్ వాళ్ళ సెక్రటరీతో కాదు సార్, అది మనం చెప్పలేము. ఇప్పుడు నాకు బాధ వేసినప్పుడు వెమ్మటే స్పందిస్తాం కదా మనం మనుషులు అండి. ఇప్పుడు బాధ కలిగినప్పుడు స్పందించడం అనేది సహజం, అది మానవ సహజం అది. కాకపోతే అది ఎంతవరకు తీసుకోవాలి, ఫ్యాన్స్ కానీ ఇటు ఈవెన్ పొలిటికల్ లీడర్స్ కానీ ఎంతవరకు తీసుకోవాలనేది అది వాళ్ళ దీన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. బట్ ఆయన చెప్పినట్టు ఇవి ఇప్పుడు నాగేంద్ర గారు అన్నట్టు డెఫినెట్గా బాధ అనేది కలుగుతుంది. కాకపోతే దాన్ని కొంచెం మనం సమయం పాటిస్తే అది ఏమవుతుందంటే ఇవాళ జరిగినది రేపటికి ఉండదండి. మనం మరుపు అనేది ప్రజలకి ఆ దేవుడిచ్చిన వరం అది. సో డెఫినెట్గా ఆ కాలం అనేదే దానికి ముందు. ఇప్పుడు ఇంతకుముందు ఎన్నో జరిగినాయి, అవన్నీ ఈరోజు మనం గుర్తుపెట్టుకుంటున్నామా? లేదు కదా. కాకపోతే వాటిని సమయానుకూలంగా వైసీపీ కానీ ఇప్పుడు పొలిటికల్ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఏం చేస్తారు, వాళ్ళకి ఇది అస్త్రం లాగా ఉపయోగపడుతుంది. అవకాశం ఇవ్వకుండా, సో అలాంటి అవకాశం మనం ఇవ్వకుండా ఉంటే బాగుంటుందేమో. ఇప్పుడు ఇందాక ఎట్లా చేస్తే బాగుంటుంది సార్? ఇప్పుడు బాలకృష్ణ గారు ఒక స్టేట్మెంట్ ఇస్తే మౌనం సార్, మౌనం కొంత ఒక 2 రోజులు మనం మౌనంగా ఉన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళకి తెలిసిపోతుంది. మౌనంగా ఉండనివ్వట్లేదు. అదే చెప్తున్నది, మౌనంగా ఉండనివ్వట్లేదు. ఇప్పుడు నాగేంద్ర గారు స్పందించారు, అదే ఒక 2 రోజులు ఆగారు అనుకోండి, అది ఉండదు కదా ఇక తర్వాత. బాలకృష్ణ గారు కూడా అనౌన్స్ చేయొచ్చేమో. ఇప్పుడు కామినేని శ్రీనివాస్ గారు విత్డ్రా చేసుకున్నారు, లాస్ట్ ఉంది. సో అయిపోయాకైనా ఏదైనా చేయొచ్చేమో, లేదా చిరంజీవి గారు వచ్చిన తర్వాత కలవచ్చు, ఏం జరుగుతుందో తెలియదు కదా. క్రాంతి గారు ఆవేదన అయితే చెందుతున్నాము, ఈ విధంగా జరిగింది కదా. సో ఏదైనా స్టేట్మెంట్ ఏదైనా ఇస్తే బాగుండేది. నాగేంద్ర గారు చెప్పిన దాంట్లో కూడా అదే, నేను కూడా అదే అంటున్నానండి. అసెంబ్లీలో చిరంజీవి గారు లేరు, బాలకృష్ణ గారు మాట్లాడింది ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గురించి. సందర్భం అది వెళ్ళినటువంటి పర్సన్ పేరు వచ్చింది అంతవరకే. ఎవరు అంటే ఆ నలుగురిలో ఏ ఒక్కరు అడగలేదు అనేది ఆయన చెప్పిన మాట. అంటే సైకో మెంటాలిటీ ఎలా ఉంటుంది అట్లా చెప్తా వచ్చాడు. ఆ సైకో మెంటాలిటీ ఎలా ఉంటుంది, నేను నీ ఇంటికి వచ్చాను రా అని సమరసింహారెడ్డి డైలాగో ఇంద్రసేనారెడ్డి డైలాగో కొడితే వాడికి మెంటలో వచ్చి వాడు పైన ఉండి వీళ్ళకి అపాయింట్మెంట్ అసలు ఇవ్వడం, ఆయన లోపలికి రానిచ్చేవాడు, కాకపోతే గేట్ దగ్గరే ఆపేసేవాడు. ఇవన్నీ కామినేని శ్రీనివాసరావు గారు అక్కడికి వెళ్ళిన తర్వాత గట్టిగా అడగటం అనేది జరుగుంటుంది. ఎందుకంటే ఇండస్ట్రీ ప్రకారం బాలకృష్ణ గారికి కూడా తెలుసు కాబట్టి. ఆయన ఫోటో మినిస్టర్ పేరు నానితో మాట్లాడుకుంటే వేరే దగ్గర పెట్టేవాడు అపాయింట్మెంట్, ఆయన బిల్డింగ్లోకి రానిచ్చేవాడు కాదు. ఆయన బిల్డింగ్లో వన్స్ గేట్ తెరిసిందంటే వీళ్ళని కలవడానికే లోపలికి వెళ్ళారు. సో అక్కడ ఆయన చెప్పిన దానికి ఈయన నిజమే మీరు అంటున్నట్టుగా సుబ్బారావు గారు. అంటే జగన్మోహన్ రెడ్డి గురించి ప్రస్తావిస్తూ ఎవడు అడగలేదు అంటే ఆయన ఆ విధంగా చేశాడు జగన్ అనేది చెప్పే ప్రయత్నంలో ఇట్లా జరిగినట్టుగా అనిపిస్తుంది. కామినేని గారు చెప్పారు ఒకటిసారి ఇప్పుడు ఆ సంఘటనని అటు ముక్తకంఠంతో అందరి అభిమానులు, హీరోలు అందరి అభిమానులు ఖండించారు. ఆ రోజు వెళ్ళిన అందరికీ అవమానం జరిగింది. చిరంజీవి గారు అంత తగ్గి మాట్లాడినా కూడా ఆయన్ని అసలు అందరి సమక్షంలో అవమానించాడు, సరైన రెస్పాన్స్ అనేది ఇవ్వలేదు అనేది అటు అందరూ ఫీల్ అయ్యారు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఖండించారు కదా. కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, మా అన్నయ్యని అవమానించారని ఆయనే స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పటికీ చిరంజీవి గారు ఎందుకు లేదు పెద్ద చేయడం అనే దాని మీద నన్ను బాగానే ట్రీట్ చేశారని చెప్తున్నట్టు అనిపిస్తుంది. అంతే, అదే మళ్ళీ ఇంకెందుకు ఆయన అలా చేస్తుంది. రైట్ సార్. నాగేంద్ర గారు, అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన వచ్చిన సమయంలో ఆయన గురించి చెప్పే క్రమంలో ఈ విధంగా జరిగినట్ట అనిపిస్తోంది, కాదంటారా? సార్ నేనేమంటానంటే, మనం ఇప్పుడు మీరు నేను ఎవరో మాట్లాడుకుంటే దానికి ఖచ్చితంగా ఇట్లా జరిగిందని చెప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది సార్. బట్ ఏంటంటే ఒక చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి యొక్క